जो विराजा स्तुति महिमनु नीके ना యేసు రాజా ఆరాధన నీకే. మరలా ఆయన గురించి మనం ఆలోచించడానికి ఇచ్చిన విలువైన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. దేవుని ఆరాధించి ఆయన యొక్క మాటలు మన మనసులో ఉంచుకుని పరిస్థితానుసారంగా మన బ్రతుకులు మార్చుకునే వారంగా ఉండాలి. పిల్లలు ఈరోజు సమాజంలో దేవుని యొక్క ఆ స్థితిని, యేసుక్రీస్తు వారి యొక్క వైభవాన్ని ఈరోజు సమాజంలో చాలామంది తప్పుపట్టడానికి బైబిల్ మీద కొన్ని వక్రీకరణ మాటలు రాస్తూ బైబిల్లో ఉన్న వాటన్నిటి మీద ఉంటున్న క్రైస్తవ సమాజానికి లేనిపోని మాటలు కల్పిస్తూ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్ని ఎరగని వారిగా, మరొక మాటలో చెప్పాలంటే ప్రకృతి సంబంధమైన వారిగా ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా మనకి కనబడుతుంది. బైబిల్ ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చేయాలట? ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి అన్నది బైబిల్ యొక్క సూత్రం. ప్రకృతి సంబంధి అయిన వాడికి ఆత్మ సంబంధమైన మాటలు ఏం కావు, అర్థం కావు. కనుక మనం ప్రకృతి సంబంధులము వలె ఉంటే దేవుని మాటల యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోలేము. మనం ఆత్మ సంబంధమైన వారంలో ఉండాలి. ఆత్మ అనుసరించి ఆత్మ ప్రార్థన బట్టి మనం నడుచుకునే వారిగా ఉంటారని ఆశిస్తూ ఈ సందర్భంలో ఒక మంచి సందర్భాన్ని ఆలోచించే వారిగా ఉండవండి. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అలాగట. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఎవరిని ఆడటానికి? ఎవరో కొంతమందిని ఆడటానికి ఇష్టము లేని వారందరినీ నా శత్రువులను ఎక్కడికి తీసుకువచ్చి, అంటే ఈయన పరిపాలించాలనుకుంటున్నాడు. ఈయన పరిపాలన ఇష్టం లేని వారు కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరినీ తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు? ఇక్కడ తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి. యేసుక్రీస్తును రాజుగా అంగీకరించలేదు కనుక అంగీకరించిన వారందరూ ఆయనకు శత్రువులుగా కనబడుతున్నారు కనుక ఆ శత్రువులు నా ఎదుట మీరు ఏం చేయండి? సంహరించండి అన్నట్టుగా మనకు అక్కడ లేఖనం బాగా కనబడుతుంది. నిజంగా యేసును అంగీకరించిన వారిని ఆయన సంహరించమని చెబుతున్నాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని అంగీకరించని వారి గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భం కానప్పటికీ, యేసును రాజుగా అంగీకరించని జనాంగం ఆనాటి కాలంలో ఉన్నారు కనుక, ఇదిగో అలా అంగీకరించని నా శత్రువులు, ఆయన అంగీకరించడం లేదంటే ఆయన ఎవరు? శత్రువు అవుతాడు. నన్ను అంగీకరించిన నా శత్రువులందరినీ మీరేం చేయండి? సంహరించండి అన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు రాజుగా ఏడవడం ఇష్టం లేని వారందరినీ ఆయన చంపేయమంటున్నాడు అన్నట్టుగా ఈరోజు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. వాస్తవానికి ఆయన మాట్లాడుతున్న సందర్భం అది కానప్పటికీ దాన్ని అలా వక్రీకరణ చేసి ఆయనను రాజుగా విశ్వసించని వారందరినీ కూడా, ఆయన పరిపాలనకు ఇష్టపడని వారందరినీ కూడా ఆయన పోగు చేసి శత్రువులందరినీ తీసుకువచ్చి
వారిని వధించండి అన్నట్టుగా లేఖన భాగం అర్థం వచ్చేటట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా వాస్తవానికి దాని అర్థం అదేనా? అలా చెప్తూ చెప్పబడిన మాట నిజంగా ఆయన అంగీకరించకపోతే వాళ్ళందరినీ చంపేస్తాడా యేసుక్రీస్తు వారిని అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించడం లేదు అన్నట్టుగా మనం అక్కడ సందర్భాల్లో చూస్తున్నాం. ఎందుకు ఆయన్ని రాజుగా వారు అంగీకరించడం లేదు అన్నప్పుడు అండ్ వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. 1, 2, 3 అని చెప్పడానికి లేదు, కానీ అండ్ బహు కారణాల వలన యేసుక్రీస్తు వారిని వారు రాజుగా అంగీకరించినట్టుగా మనకి అక్కడ బైబిల్ లేఖన భాగాల్లో మనం చూస్తాం. మరి అలా అంగీకరించినప్పుడు కాబట్టి ఆయనను అంగీకరించిన వారందరినీ కూడా సమూహాన్ని అంతటిని కూడా నా ఎదుటికి తీసుకొచ్చి సంహరించండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగే సమూయేలు దగ్గర కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాక భూమి మీదకి రాక మునుపు అంటే సమూయేలు ఆ న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు లేని ఆ కాలంలో లేని అంటే మళ్ళా శరీరధారిగా లేని ఆ టైంలో అంటే న్యాయాధిపతులుగా వారిని పరిపాలిస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పటికి దేవుడే రాజు అయి ఉండి యెహోవాయే సర్వభూమికి ఎవరైనా రాజు. సర్వభూమికి రాజైన యెహోవా పరిపాలనలో ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఉన్నట్టుగా మనం గత 2 వారాల క్రింద చూసాం. ఆయన పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగం అంతా సమూయేలు దగ్గరికి వెళ్ళి, నువ్వు చూస్తే ముసలివాడు అయిపోయావు, ముసలివాడు అయ్యావు కనుక సర్వలోక మర్యాద చెప్పిన మాకు ఎవరు కావాలి? రాజు కావాలి అని. ఇక్కడ ఎలాగైతే యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపనను తిరస్కరిస్తున్నారో, దీనికంటే ముందే దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా రానప్పుడే తండ్రి యొక్క రాజ్య పరిపాలనను తిరస్కరించినట్టుగా మనం అక్కడ చూసాం. అలా తిరస్కరించిన జనాభాకు ఆయన ముందుగానే ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎరా బాబు, నా పరిపాలనలో మీరేం పోగొట్టుకున్నారు? నేను మిమ్మల్ని ఏలకోకుండా మీరు నన్ను విసర్జిస్తున్నారు అని. వారు నిన్నుగా విసర్జించేది తమ్ముడు ఏలకోకుండా నన్నే ఇశ్రాయేలీయులు విసర్జిస్తున్నారు అన్నట్టుగా అక్కడ మాట్లాడినట్టుగా మనం చూసాం. నిజంగా వాస్తవానికి ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడితే ప్రియులారా, 19వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 14వ వచనం, అయితే అతనిని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక ఒక రాయబారును పంపిరి. ఇశ్రాయేలీయులు ముందటి కాలంలో ఎలా మమ్మల్ని సౌలు దేవుడు మమ్మల్ని ఏలకూడదని ఎలా ఆయన రాజ్యాధికారాన్ని ఆయన రాజ్యపాలనను తిరస్కరించారో, అలాగే వీళ్ళు ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు రాజ్య స్థాపన చేస్తాడని, ఆయన భూమి మీదకి రాజుగా వచ్చాడని, ఆయన రాజ్యంలో అని తన వారంతా పాలుభాగస్తులు అవుతారని ఆయన రాజ్య స్థాపన గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏం చేశారట? ఆయన మీద ఇష్టం లేని వారంతా కూడా ఏం చేశారట? రాయబారం పంపారు. ఏమని? అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి మిమ్మల్ని ఏలకోకుండా మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదు, మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదు, నువ్వు వద్దయ్యా మాకు పరిపాలకుడుగా, నువ్వు వద్దయ్యా మాకు రాజుగా అని ఒకనాటి ఇశ్రాయేలీయులు ఎలా మాట్లాడారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా ఉపమానం చెబుతున్న సందర్భంలో కూడా అలాగే ఆయనని ఏలటానికి వారు ఇష్టపడని సందర్భంగా మనకు కనబడుతుంది. అంటే
మనకు ఒకటే అర్థం కావాలి ఈ సందర్భంలో, ఎందుకు ఆయన శత్రువులను సంహరించమన్నాడు అన్నప్పుడు ఆయన వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని, ఆ రాజ్యస్థాపన పరిపాలన క్రింద ఉండటానికి కొంతమందికి ఇష్టం లేదని, ఆ ఇష్టం లేని వారిని ఆయన సంహరించమన్నట్టుగా అని దాన్ని వక్రీకరించి ఈరోజు మాట్లాడుతున్న సందర్భం. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ప్రారంభంలోనే దేవుని యొక్క ఉనికి, దేవుడి యొక్క లక్షణాలు వీళ్ళకి నచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాం. అంటే సమయాలు దగ్గరికి వెళ్ళి రాజులు మాకు చెయ్యాలి అన్నప్పుడు అండ్ ఆయన పరిపాలన వీరికి వసగనట్టుగా అండ్ ఆయన ఆజ్ఞలు వీరికి కెట్టనట్టుగా, ఆయన చెబుతున్న శాస్త్రాలు వీరికి నచ్చనట్టుగా, ఆయన చెప్పిన వరవడి, ఆయన చెప్పిన మాటల తీరు అని ఆయన పరిపాలన క్రింద ఉంటే న్యాయంగా వీళ్ళు బ్రతకలేక, అలాంటి న్యాయవంతుడి పరిపాలన కాదనుకున్న ఈ దౌర్భాగ్యులు ఆయన విసర్జించారు, పాత నిబంధనలోనే విసర్జించారు అన్నట్టుగా మనకు కనబడుతున్నప్పుడు అలాంటి ఒక సంఘటన ఒక ఉపమానంగా చెబుతూ ఇదిగో నేను రాజ్యపాలన చేస్తాను అని మాట్లాడుతున్న సందర్భంలో 19వ అధ్యాయము లూకా సువార్తలోనే అని 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాడు ఒకసారి. వారి మాటలు వినిచుండగా తాము యెరూషలేముకు సమీపంలో ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అడ్డుపడినని వారు తలంచుట వలన ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. ఏంటి ఆ ఉపమానం అంటే, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై, రాజకుమారుడు ఏం చేసినట్ట, రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై వెళ్ళిపోతూ తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ రాజ్య స్థాపన క్రిందకి అక్కడ ఉంటున్న వాళ్ళందరూ రావాలి అని దాసులందరినీ పిలిస్తే దాసులైతే వచ్చారు, కానీ వచ్చిన వారిలో కొంతమంది అక్కడ ఉన్న పట్టణస్థులు ఆయన ఏం చేశారట, ద్వేషించి ఆయన మీద ఏం ముప్పారంటే ఇప్పుడు 11వ వచనంలో వారు పట్టణస్థులు ద్వేషించి ఇక్కడ మమ్మల్ని ఏలడానికి కుదరదు, దూరదేశం వెళ్ళిన ఇక్కడ మమ్మల్ని ఏలడానికి కుదరదు, ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయిన అతను దాని దాసులను పిలిపించి ఇదో నాయన మీకు కొన్ని మేనాలు ఇస్తాను, నేను వచ్చేటంతటి వరకు మీరు ఏం చేయండి, వ్యాపారం చేయండి అని చెప్పిన తర్వాత వ్యాపారం చేయడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరలా ఆయన గురించి మనం ఆలోచించడానికి ఇచ్చిన విలువైన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. దేవుని ఆరాధించి ఆయన యొక్క మాటలు మన మనసులో ఉంచుకుని వాటి చిత్తానుసారంగా మన బ్రతుకులు మార్చుకునే వారు ఉండాలి. పిల్లలు ఈరోజు సమాజంలో మహా దేవుని యొక్క ఆ స్థితిని, యేసుక్రీస్తు వారి యొక్క వైభవాన్ని ఈరోజు సమాజంలో చాలామంది తప్పుపట్టడానికి బైబిల్ మీద కొన్ని వక్రీకరణ మాటలు రాస్తూ బైబిల్లో ఉన్న వాటన్నిటి మీద ఉంటున్న క్రైస్తవ సమాజానికి లేనిపోని మాటలు కల్పిస్తూ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్ని ఎరగని వారిగా, మరొక మాటలో చెప్పాలంటే ప్రకృతి సంబంధమైన వారిగా ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా మనకి కనబడుతుంది. బైబిల్ ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చేయాలంట, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి అన్నది బైబిల్ యొక్క సూత్రం. ప్రకృతి సంబంధి అయిన వాడికి ఆత్మ సంబంధమైన మాటలు ఏం కావు, అర్థం కావు. కనుక మనం ప్రకృతి సంబంధము వలె ఉంటే దేవుని మాటల యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోలేం. మనం ఆత్మ సంబంధమైన వారంలో ఉండాలి. ఆత్మ అనుసరించి ఆత్మ ప్రార్థన బట్టి మనం నడుచుకునే వారిగా ఉంటారని ఆశిస్తూ ఈ సందర్భంలో ఒక మంచి సందర్భాన్ని ఆలోచించే వారిగా ఉండవండి. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం
27వ వచనాన్ని చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అలాగట. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఎవరిని ఆడటానికి? ఎవరో కొంతమందిని ఆడటానికి ఇష్టము లేని వారందరినీ నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి, అంటే ఈయన పరిపాలించాలనుకుంటున్నాడు. ఈయన పరిపాలన ఇష్టం లేని వారు కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరినీ తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు? ఇక్కడ తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి. యేసుక్రీస్తును రాజుగా అంగీకరించలేదు కనుక, అంగీకరించిన వారందరూ ఆయనకు శత్రువులుగా కనబడుతున్నారు కనుక, ఆ శత్రువులు నా ఎదుట మీరు ఏం చేయండి? సంహరించండి అన్నట్టుగా మనకు అక్కడ లేఖన బాగా కనబడుతుంది. నిజంగా యేసును అంగీకరించిన వారిని ఆయన సంహరించమని చెబుతున్నాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని అంగీకరించని వారి గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భం కానప్పటికీ, యేసును రాజుగా అంగీకరించని జనాంగం ఆనాటి కాలంలో ఉన్నారు కనుక, ఇదిగో అలా అంగీకరించని నా శత్రువులు, ఆయన అంగీకరించడం లేదంటే ఆయన ఎవరు? శత్రువు అవుతాడు. నన్ను అంగీకరించిన నా శత్రువులందరినీ మీరేం చేయండి? సంహరించండి అన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు రాజుగా ఏడటం ఇష్టం లేని వారందరినీ ఆయన చంపేమంటున్నాడు అన్నట్టుగా ఈరోజు దాన్ని ఉద్రీకరించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. వాస్తవానికి ఆయన మాట్లాడుతున్న సందర్భం అది కానప్పటికీ దాన్ని అలా ఉద్రీకరణ చేసి ఆయనను రాజుగా విశ్వసించని వారందరినీ కూడా, ఆయన పరిపాలనకు ఇష్టపడని వారందరినీ కూడా ఆయన పోగు చేసి శత్రువులందరినీ తీసుకువచ్చి వారిని వధించండి అన్నట్టుగా లేఖన భాగం అర్థం వచ్చేటట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా వాస్తవానికి దాని అర్థం అదేనా? అలా చెప్తూ చెప్పబడిన మాట నిజంగా ఆయన అంగీకరించకపోతే వాళ్ళందరినీ చంపేస్తాడా యేసుక్రీస్తు వారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పిల్లరా, యేసుక్రీస్తు వారు రాజుగా అంగీకరించడం లేదు అన్నట్టుగా మనం అక్కడ సందర్భంలో చూస్తున్నాం. ఎందుకు ఆయన్ని రాజుగా వారు అంగీకరించడం లేదన్నప్పుడు అండ్ వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. 1, 2, 3 అని చెప్పడానికి లేదు, కానీ అండ్ బహు కారణాల వలన యేసుక్రీస్తు వారిని వారు రాజుగా అంగీకరించినట్టుగా మనకి అక్కడ బైబిల్ లేఖన భాగాల్లో మనం చూస్తాం. మరి అలా అంగీకరించినప్పుడు కాబట్టి ఆయనను అంగీకరించిన వారందరినీ కూడా సమూహాన్ని అంతటినీ కూడా నా ఎదుటికి తీసుకొచ్చి సంహరించండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగే సమూయేలు దగ్గర కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాక భూమి మీదకి రాక మునుపు అంటే సమూయేలు ఆ న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు లేని ఆ కాలంలో, లేని అంటే మళ్ళా శరీరధారిగా లేని ఆ టైంలో అంటే న్యాయాధిపతులుగా వారిని పరిపాలిస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పటికి దేవుడే రాజు అయి ఉండి, యెహోవాయే సర్వభూమికి ఎవరైనా రాజు, సర్వభూమికి రాజైన యెహోవా పరిపాలనలో ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఉన్నట్టుగా మనం గత 2 వారాల క్రింద చూసాం. ఆయన పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగం అంతా సమూయేలు దగ్గరికి వెళ్ళి, నువ్వు చూస్తే ముసలివాడు అయిపోయావు, ముసలివాడు అయ్యావు కనుక సర్వలోక మర్యాద చెప్పున మాకు ఎవరు కావాలి? రాజు కావాలి అని
ఇక్కడ ఎలాగైతే యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపనను తిరస్కరిస్తున్నారో, దీనికంటే ముందే దేవుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా రానప్పుడే తండ్రి యొక్క రాజ్య పరిపాలనను తిరస్కరించినట్టుగా మనం అక్కడ చూసాం. అలా తిరస్కరించిన జనాభాకు ఆయన ముందుగానే ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎరా బాబు, నా పరిపాలనలో మీరు ఏం పోగొట్టుకున్నారు? నేను మిమ్మల్ని ఏలకోకుండా మీరు నన్ను విసర్జిస్తున్నారు అని. వారు నిన్ను కాదు విసర్జించేది, తమ్ముడు ఏలకోకుండా నన్నే ఇశ్రాయేలీయులు విసర్జిస్తున్నారు అన్నట్టుగా అక్కడ మాట్లాడినట్టుగా మనం చూసాం. నిజంగా వాస్తవానికి ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడితే ప్రియులారా, 19వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 14వ వచనం. అయితే అతనిని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక ఒక రాయబారము పంపిరి. ఇశ్రాయేలీయులు మొదటి కాలంలో ఎలా మమ్మల్ని సౌలు దేవుడు మమ్మల్ని ఏలకూడదని ఎలా ఆయన రాజ్యాధికారాన్ని, ఆయన రాజ్యపాలనను తిరస్కరించారో, అలాగే వీళ్ళు ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు రాజ్య స్థాపన చేస్తాడని, ఆయన భూమి మీదకి రాజుగా వచ్చాడని, ఆయన రాజ్యంలో అని తన వారంతా పాలు భాగస్తులు అవుతారని ఆయన రాజ్య స్థాపన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంతమంది ఏం చేశారట? ఆయన మీద ఇష్టం లేని వారంతా కూడా ఏం చేశారట? రాయబారం పంపారు. ఏమని? అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి మిమ్మల్ని ఏలకోకుండా మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదు, మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదు, నువ్వు వద్దయ్యా మాకు పరిపాలకుడుగా, నువ్వు వద్దయ్యా మాకు రాజుగా అని ఒకనాటి ఇశ్రాయేలీయులు అలా మాట్లాడారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా, ఉపమానం చెబుతున్న సందర్భంలో కూడా అలాగే ఆయనని ఏలటానికి వారు ఇష్టపడని సందర్భంగా మనకు కనబడుతుంది. అంటే మనకు ఒకటే అర్థం కావాలి, ఈ సందర్భంలో ఎందుకు ఆయన శత్రువులు ఆయన సంహరించమన్నాడు అన్నప్పుడు, ఆయన వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని, ఆ రాజ్యస్థాపన పరిపాలన క్రింద ఉండటానికి కొంతమందికి ఇష్టం లేదని, ఆయన ఇష్టం లేని వారిని ఆయన సంహరించమన్నట్టుగా అని దాన్ని వక్రీకరించి ఈరోజు మాట్లాడుతున్న సందర్భం. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నప్పుడు, ప్రారంభంలోనే దేవుని యొక్క ఉనికి, దేవుడి యొక్క లక్షణాలు వీళ్ళకి నచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాం. అంటే సమయంలో దగ్గరికి వెళ్ళి రాజులు మాకు చెయ్యాలి అన్నప్పుడు అండ్ ఆయన పరిపాలన వీరికి వసగనట్టుగా, అండ్ ఆయన ఆజ్ఞలు వీరికి కెట్టనట్టుగా, ఆయన చెబుతున్న శాస్త్రాలు వీరికి నచ్చనట్టుగా, ఆయన చెప్పిన వరవడి, ఆయన చెప్పిన మాటల తీరు అని ఆయన పరిపాలన క్రింద ఉంటే న్యాయంగా వీళ్ళు బ్రతకలేక, అలాంటి న్యాయవంతుడి పరిపాలనను కాదనుకున్న ఈ దౌర్భాగ్యులు ఆయన విసర్జించారు, పాత నిబంధనలోనే విసర్జించారు అన్నట్టుగా మనకు కనబడుతున్నప్పుడు, అలాంటి ఒక సంఘటన ఒక ఉపమానంగా చెబుతూ, ఇదిగో నేను రాజ్యపాలన చేస్తాను అని మాట్లాడుతున్న సందర్భంలో 19వ అధ్యాయము లూకా సువార్తలోనే అని 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. వారి మాటలు వినిచుండగా తాము యెరూషలేముకు సమీపంలో ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అడ్డుపడినని వారు తలంచుట వలన ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. ఏంటి ఉపమానం అంటే, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై, రాజకుమారుడు ఏం చేసినట్ట? రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై వెళ్ళిపోతూ తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయదని వారితో చెప్పాను.
వారితో చెప్పాను. అంటే ఇక్కడ రాజ్య స్థాపన క్రిందకి అగో అక్కడ ఉంటున్న వాళ్ళందరూ రావాలి అని దాసులందరినీ పిలిస్తే దాసులైతే వచ్చారు, కానీ వచ్చిన వారిలో కొంతమంది అక్కడ ఉన్న పట్టణస్థులు ఆయన ఏం చేశారట, ద్వేషించి ఆయన మీద ఏం పంపారంటే 11వ వచనంలో వారి పట్టణస్థులు ద్వేషించి ఇక్కడ మమ్మల్ని ఏలడానికి కుదరదు, దూరదేశం వెళ్ళిన ఇక్కడ మమ్మల్ని ఏలడానికి కుదరదు, ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయిన అతను దాని దాసులను పిలిపించి, ఇదో నాయన మీకు కొన్ని మేళాలు ఇస్తాను, నేను వచ్చేటంతటి వరకు మీరు ఏం చేయండి, వ్యాపారం చేయండి అని చెప్పిన తర్వాత వ్యాపారం చేయడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదిగో ఈయన రాజ్య స్థాపన కొరకు మరలా వచ్చిన ఈయన రాజ్య స్థాపన మాకు ఇష్టం లేదు, ఈయన రాజ్య పరిపాలన క్రింద మేము ఉండమని అతను ఏం చేశారట, ద్వేషించినట్టుగా మనకే కనబడుతుంది. ఇలా ద్వేషిస్తారని ముందే ఎరిగిన దేవాతి దేవుడు అని ఇలా ద్వేషిస్తారని ఎవరు, వీళ్ళే ఆయన పరిపాలన క్రిందకు రారని ముందే ఎరిగిన దేవాతి దేవుడు కీర్తన గ్రంథంలో అని ముందుగానే ఎలాంటి మాట వాయించాడో చూడండి ప్రియులకు. ముందే ఎరిగిన దేవాతి దేవుడు కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో అది ఎంత మంచి మాట వాయించాడు ఒకసారి చూద్దామండి. 1 నుంచి 3 వచనాల్లో చూద్దామండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు చెప్పుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏరికను ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఆకాశమందు ఆశీనుడకు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు అని ఏం చేస్తున్నాడంట, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. వారందరూ ఏం చేస్తున్నారంట, ఆయనను ఏలకోకుండా అల్లరి రేపుచున్నారంట. అంత మాత్రమే కాదు, అల్లరి వ్యాపారంలో మాత్రమే కాదు అంటే భూరాజులు 3వ వచనంలో యెహోవాకును ఆయన అభిషిక్తునికి ఎలా ఉన్నారట, విరోధముగా లేస్తారు అని ముందుగానే ఆయన మాట్లాడిన సందర్భాలు చూడండి ప్రియులారా. నాకు ఎలాగైతే విరోధంగా వారు నిలబడ్డారో నా కుమారుడికి కూడా వారు విరోధంగా నిలబడతారు. నన్ను ఎలాగైతే వారు ద్వేషించారో నా కుమారుడిని కూడా వారు ద్వేషిస్తారు. ఎలాగైతే నా పరిపాలన కింద ఉందామనుకుంటున్నారో వారు కూడా నా కుమారుడి పరిపాలన కిందకు వారు రారు అని చెప్పేసిన తర్వాత అని ఇంకొక మంచి మాట 12వ వచనంలో కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన కోపము అలా రారు కనుక ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని గుర్తు పెట్టుకొని లేని ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అప్పుడు మీరు త్రోవ తప్పి నాశనానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు కుమారుడి పరిపాలన క్రిందకు రాకపోతే, కుమారుడిని బుద్ధి పెట్టుకోవడం అంటే ఆయన మీద ప్రేమ కలిగి ఉండడం. ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఆయన మాటను ఏం చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, వింటున్నాడు, ఆయన పరిపాలన క్రిందకు ఆయన ఒప్పుకుంటున్నాడు అని అర్థం. ఒకవేళ లేకపోతే ఆయన పరిపాలన క్రిందకు రాకపోతే ఆయన త్వరగా కోపపడతాడు అని ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పేమైపోతారు, నశించేదారు. ఏంటి ఆయన పరిపాలన క్రిందకు రాకపోతే చంపేస్తాడు ఈయన, ఆయన పరిపాలన క్రిందకు రాకపోతే చంపేస్తాడా? ఇంత క్రూరుడా యెహోవా? నా పరిపాలనకు ఆయన కుమారుడు అంతా కుమారుడు పరిపాలన క్రిందకు వెళ్ళండి, లేని మీరు త్రోవ తప్ప ఏమైపోతారు, నశిస్తారు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన మాట వింటే రక్షింపబడతారు, ఆయన మాట వినకపోతే శిక్షింపబడతారు అన్నట్టుగా ఉంది. ఇదే మాట ఆయన క్లియర్గా మార్క్స్ వార్త 16:16 ఏమని రాశాడో చెప్తారు. ఇదే మాట
మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఎలా రాశారో ఒకసారి చూద్దాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఏం చేయబడతాడట? రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. శిక్ష విధించబడుతుంది. ఈ పాయింట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఆయన నమ్మకపోతే ఆయనే ఏం చేస్తాడట? శిక్షించేస్తాడట. నమ్మనంత మాత్రాన శిక్షించాడు ఏమైనా బాగుందా అని ఈరోజు చాలా మంది దౌర్భాగ్యులు మాట్లాడడం అనేది విచారకరం. కానీ నన్ను నమ్మకపోతే నేను శిక్షించేస్తాను అన్నట్లా. నమ్మితే రక్షిస్తారని ముందు చెప్పాడు. నమ్మకపోతే ఆ ప్రతిఫలాన్ని మీరు ఏం చేస్తారు? అనుభవిస్తారు. నమ్మకపోతే ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. అని నిజంగా ఇక్కడ చెప్తున్న ఉపమానంలో యేసుక్రీస్తు వారు కొన్ని మీనాలు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయండి అని చెప్పిన తర్వాత వ్యాపారం చేయడానికి చాలా మంది ఇష్టపడ్డారు. అందులో కొంతమంది లేదా ఒకడు ఆయన వ్యాపారం చేయడానికి ఏం చేయలేదు? ఇష్టపడలేదు. అంటే ఇష్టపడిన వారి గురించి మనం ఆలోచిస్తే వారు ఆయన పరిపాలన క్రిందకు రావడానికి ఇష్టపడ్డారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థమవుతుంది. అది చాలా సందర్భం మరల చూద్దాం. 19 లూకా సువార్త 19వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దామండి. 13 తన దాసులను 10 మందిని పిలిచి వాటికి 10 మేనాలు ఇచ్చి, 10 మేనాలు అంటే ఎంతది? సుమారుగా 50 రూపాయలు. పుట్టినోళ్ళే ఉంది, సుమారుగా 50 రూపాయలు. 10 మేనాలు ఇంటూ 50 ఎంత? 500 రూపాయల, అంతే కదా? 500. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు ఇచ్చాడు వ్యాపారం చేయమని. ఎవరిస్తున్నాడు? రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణం అయిపోతున్న ఒక రాజకుమారుడు తన దాసులను పిలిచి, ఇదో నాయనా నువ్వు 10 మేనాలను తీసుకో, వ్యాపారం చేయి అని ఒకడికి 50 మేనాలు ఇచ్చాడు. నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వాటితో చెప్పాడట. అయితే అతని పట్టణంలో అతన్ని ద్వేషించి ఇతను మమ్మల్ని ఏమిటంటే మాకు ఇష్టం లేదని అతని వెనక రాయబారం పంపి అతను రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమి సంపాదించారో తెలుసుకున్నట్టుకై తనకు సొమ్మించిన దాస్తులను తన ఎంతకు పిలువమని ఆజ్ఞాపించాను. డబ్బించేయడం కదండి. ఈ డబ్బించి ఈ మేనాలిచ్చి వెళ్ళిన ఈ రాజకుమారుడు అని ఈ మేనాలిచ్చిన వాళ్ళు అసలు ఈ మేనాలను ఏం చేశారని మరలా నేను రాజ్యాన్ని స్థాపించి వస్తాను అని చెప్పాడు కదా. వస్తానని చెప్పిన ఆయన ఇదో రెండవసారి ఆయన వచ్చి ఆ దాసులందరినీ కౌరు పంపించాడంట. అసలు ఏం చేశారు ఆమెలో మనం ఇచ్చిన మేనాలు అని. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి అడుగుతున్నప్పుడు చెప్తున్నారు చూడండి. మొదటి వాడు ఆయన ఎదుకు వచ్చి 16వ వచ్చిన మొదటి వాడు ఆయన ఎదుకు వచ్చి, అయ్యా మీ మేనాల వలన 10 మేనాలు నాకు ఇచ్చినని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటుంది కనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండమని వాడికి జీతాన్ని ఇచ్చాడు. రెండవ వాడు వచ్చి, అయ్యా మీ మేనాల వలన 5 మేనాలు సంపాదించాను, అతను నీవును 5 పట్టణముల మీద ఉండమని చెప్పాడు. అంతటా మరి అక్కడ వచ్చి, అయ్యా ఇదిగో నీ మేనా, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకొనివాడును విత్తిన దాన్ని కోరివాడునైన కఠినుడు కనుక నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచుతారని చెప్పాను. ఇద్దరేమో ఆయన పరిపాలన క్రింద ఉన్నారు అని ఒకడేమో ఆయన పరిపాలన క్రింద లేనట్టుగా మనకు కనబడుతుంది. ఇద్దరేమో ఆయన పరిపాలన ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతున్నారు. ఒకడేమో ఆయన పరిపాలన క్రిందకు ఉండి బ్రతకనట్టుగా మనకు కనబడుతుంది. అంటే కొంతమంది ఆయన అధికారానికి ఒప్పుకున్నారు, మరి కొంతమంది ఆయన అధికారానికి ఒప్పుకోవడం లేదు. కొంతమంది ఆయన అధికారానికి ఒప్పుకున్నారు, మరి కొంతమంది ఆయన పరిపాలనకు ఒప్పుకోలేదు, ఆయన ఆజ్ఞలకు ఒప్పుకోలేదు. అండ్ ఆజ్ఞ అతిక్రమించిన వాడిని శిక్షించాలా అక్కర్లేదు. ఎందుకంటే
రాజు పరిపాలన చేస్తున్నప్పుడు రాజు ఏ శాసనాన్ని లిఖిస్తే ఆ శాసనం అందరికీ ఏమవుతుంది, వర్తిస్తుంది. ఆ శాసనానికి తగ్గట్టుగా అందరం ఏం చేయాలి, మసులుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఒక తీర్మానం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారనుకోండి, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఆ చట్టం క్రిందికి వస్తాడు రాడా, వస్తాడు. ఆయన రాజు కనుక, ప్రధానమంత్రి గారు రాజు కనుక, రాజు చేసిన చట్టం ప్రతి ఒక్కరూ అనుమతించి తీరాలి. ఆ రాజు చట్టం క్రిందకి వస్తాడు, ప్రతి ఒక్కడు వస్తాడు. ఆ రాజు చట్టం క్రిందకి వచ్చేవాడికి ఏం లేదు, ఏ శిక్షా విధి లేదు. ఆ రాజు చట్టం క్రిందకి రానని తలపిలుచుగా ఉంటారే, ఆయన చట్టం చేస్తే మీరు పాటించాలని దాన్ని మీరే వాళ్ళు ఉంటారే, ఆజ్ఞను పట్టించుకొని వారు ఉంటారే, వారికి మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తారు. ప్రభుత్వం అధికారం క్రిందకు లోబడిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. స్కానింగ్ సెంటర్లో ఆడబిడ్డలకు గర్భస్థ పిండాన్ని ఆడ మగాన్ని నిర్ధారించడం ఏంటది, నేరం. ఆడ మగాన్ని నిర్ధారించడం ఏంటది, నేరం. ఈ చట్టం అందరికీ వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుంది. అలా కాదని ఎవడైనా ఈ చట్టంతో నాకు పని ఉందని ఒకవేళ ఎవడైనా స్కానింగ్ చేసి రిపోర్ట్ చేసి నీకు ఆడపిల్ల పడుతుందని ఒకవేళ ఎవడైనా చెబితే వాడు ఖచ్చితంగా చట్టానుగుణంగా వాడు నేరస్తుడు, శిక్షింపబడతాడు. ఎందుకంటే ఆ చట్టం క్రిందకు వచ్చి ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అండ్ ఆ చట్టం క్రిందకు వచ్చి ఆయన అధికారానికి ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఆ చట్టం క్రిందకు రాకోకుండా, ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, అండ్ ఆయన చెప్పిన శాసనానికి ఒప్పుకోకుండా నేను ఈయన రాజ్య పరిపాలన క్రింద ఉండను అని ఎవడైనా అంటే వాడు ఖచ్చితంగా వాడు శిక్షార్హుడే అని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వాడికి ఏం విధింపబడుతుంది, శిక్ష విధింపబడుతుంది. ముందుగానే చట్టం ఉంది, చట్టానుగుణంగా మనం వెళితే మనం రక్షింపబడతాం, వెళ్ళకపోతే మనము శిక్షింపబడతాం. ఇందులో గవర్నమెంట్ ఏం జోక్యం చేసుకోదు. మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి తలపై ఎందుకు మీరు అర్జెంట్గా శిక్ష చేయదని అండైనా కింద చట్టాలు ఉన్నాయి, చట్టానుగుణంగా మనం ఏం చేయాలి, బ్రతకాలి. అత్యాచార చట్టాలు ఉన్నాయి, నిర్భయ చట్టాలు ఉన్నాయి, అండ్ ఇంకా కొన్ని వేల రాజ్యాంగంలో కొన్ని వేల చట్టాలు ఉన్నాయి. చట్టానికి అనుగుణంగా మనం బ్రతకకపోతే, ఏ చట్టానికైనా అనుగుణంగా మనం బ్రతకకపోతే మనం ఎవరు అయిపోతాం, దేశద్రోహం అయిపోతామే. మనకు భారతదేశ చట్టాలు నచ్చట్లేదు అనుకోండి, మనం ఈ దేశంలో ఉండడానికి కుదరదు. భారతదేశ సార్వభౌమాధికారానికి మనం ఏం చేయాలి, కట్టుబడాలి. ఒకవేళ సార్వభౌమాధికారాన్ని నేను కట్టుబడాలని ఎవడైనా వ్యతిరేకిస్తే వాడి మీద దేశద్రోహ చట్టం నమోదు చేయబడుద్ది. వీడి దేశద్రోహి కనుక వీడు ఈ దేశంలో ఉండటానికి కుదరదు. అత్యాచారం చట్టం ఉంది కనుక చేయకోకుండా ఉన్నవాడు రక్షింపబడతాడు, చేసిన వాడు శిక్షించబడతాడు. ఇందులో తప్పేముంది, చేయొద్దని ముందు చెప్పిన తర్వాత చేస్తే మీరు శిక్షింపబడతారని చెప్పిన తర్వాత కూడా చట్టాన్ని మీరు తప్పు చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాడు శిక్షార్హుడే. అలా ఒక రాజు నేను రాజ్యాన్ని స్థాపించి మరలా వస్తాను, మీకు ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేయండి, మీకు ఇచ్చిన డబ్బులను వృద్ధిపరచండి అని ఒక్కొక్కడికి కొంత సొమ్మించి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వృద్ధిపరిచారు, కానీ ఒకడు మాత్రం ఆ రాజు అధికారాన్ని ధిక్కరించాడు. ఒకడు మాత్రం ఆ రాజు అధికారాన్ని పట్టించుకోవాలా, ఒకడు మాత్రం ఆ రాజు ఆజ్ఞలను గైకొనలేదు. అలాంటప్పుడు వీడు ఏం చేయాలి, చట్టాన్ని మీరాడు కనుక చట్ట ప్రకారం వీడెవడు నేరస్తుడు. అందుకు నా పరిపాలన క్రిందకు రాని వారందరినీ ఏం చేయండి, శిక్షింపబడతారు, సంహరించబడతారు అన్నాడు. ఆయన పరిపాలన క్రిందకు రాని వారందరూ సంహరించబడతారు అన్న దాంట్లో ఇక దేవుడు తప్పేమీ లేదు.
మీరు చేస్తున్నది నేరాలు కనుక, మీరు చేస్తున్న దుర్మార్గం కనుక, మీరు మంచిగా బ్రతికితే మీరు రక్షింపబడతారు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి మన మధ్య. చెడ్డగా బ్రతికితే మీరు ఏం చేయబడతారు? శిక్షించబడతారు. నా పరిపాలన క్రింద ఉంటే నా పరిపాలన వేరు, అండ్ నా రాజ్యాంగం వేరు, నా నీతి వేరు, నా కొలమానం వేరు, నా నా త్రాసు వేరు అన్నాడు ఆయన. ఆయన త్రాసు వేరు, ఆయన కొలమానం వేరు. ఆయన కొలమానాన్ని భూలోకంలో ఉన్న కొలమానంతో కొలిచావా? ఆయన కొలమానాన్ని భూలోకంలో ఉన్న కొలమానంతో ఒకవేళ మనం కొలిస్తే ఆ కొలమానం ఏమైపోద్ది? బ్యారేజీ సరిపోరు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ప్రియులారా, నేను తమ్ముని 27వ నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి. నా పరిపాలన క్రిందకు రాని వారందరినీ ఇదిగో ఇక్కడికి తీసుకుని వచ్చి ఏం చేయండి? సంహరించండి. అధికారం క్రిందకు రాని వారందరినీ. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే, దేవుడు భూమి మీద నేను మరలా వస్తాను, రారాజు వస్తాడు, రాజ్యం తెస్తాడు, సిద్ధపడి ఉండమని చెప్పాడు. అదే దాని సిద్ధపడి ఉండమని చెప్పాడు. అంటే ఎలా ఉండాలి? సిద్ధపడి దేవుడు చేయమన్నవి చేయాలి, దేవుడు చేయొద్దన్న వాటిని విసర్జించేయాలి. ఎప్పుడైతే దేవుడు చేయమన్నవి చేస్తున్నామో ఆయన పరిపాలన క్రింద ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్నవి చేస్తున్నామో మనం ఆయన పరిపాలన క్రిందకి రాం. అందుకే మీరు మారు మనసు పొంది కానీ తగిన ఫలాలను మీరు ఏం చేయండి? ఫలించండి. నేను వచ్చే కాలానికి వాడి క్రియలు చెప్పున వాడికి జీతము పట్టుకొస్తాను అన్నప్పుడు, అని దేవుడు వస్తాడని, దేవుడు రాబోతున్నాడని, మన జీవితాలు ఇక్కడ మలినమైపోయిన జీవితాలు పరిశుభ్రపరచుకోవాలని, ఒక తలాంతి కాదు, ఒకదానికొకటి మార్చుకుని ఎన్నో వదిలేసుకున్నాం. అంటే నువ్వు తలాంతులను రెట్టింపు చేసుకున్న దానివి. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడులే, పైకి వెళ్ళి ఎవరైనా సృష్టించాడా, చచ్చిన తర్వాత ఉంటాయో ఎవరికి తెలుస్తుందిలే అని దౌర్భాగ్యులు ఉంటారే. ఆయన చట్టం క్రిందకు రాని వారు, లోకానికి లోబడిపోయిన వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఏం చేయబడతారు? శిక్షింపబడతారు. వాడికేమో శిక్ష లేదు, వీడికేమో శిక్ష ఉంది. దీన్ని ముందుగానే చెప్పి, నాయన మీరు మారకపోతే వాడి క్రియలు చెప్పిన వాడికి నేను జీతాన్ని పట్టుకొస్తాను. వాడి క్రియ ఏ క్రియ అయితే చేయమన్నాడో అది చేయాలి. ఏ క్రియారూపం అయితే నేను చేయొద్దు అన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. అబద్ధం ఆడకండి, వ్యభిచరించకండి, నరహత్య చేయకండి, దొంగలకూడదు అని అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు వాటిని దేనిని ఆశించకూడదు. ఇలా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో కట్టడలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి. ఈరోజు ఈయన శాసనాలకు మేము లోబడి మా శరీరాన్ని, సమస్త శరీరాన్ని ఆయన అధికారం క్రిందకు ఒప్పుకొని నేను నీతిగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే వాళ్ళందరూ ఆయన పరిపాలన క్రింద ఉన్నవారే. నేను ఇక పాపం జోలికి వెళ్ళను, నేను ఇక ఆ స్థితిలోనికి నేను వెళ్ళను, నా పూర్వపు జీవితాన్ని చంపేసుకున్నాను, నా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటాను అని నా బ్రతుకును ఎక్కడితో విడిచిపెట్టి ఇదో నేను ఉన్నతమైన బ్రతుకుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళందరూ ఆయన పరిపాలన క్రిందకు వచ్చిన వారే. ఆయన పరిపాలన క్రిందకు రాని వారు ఉంటారు. ఇలా బ్రతికితే దేవుడు పరలోకం తీసుకెళ్ళడా, ఇలా ఉంటే పరలోకానికి రానియడా, ఇలా ఉంటే పరలోకం మనల్ని చేరనీయడా అని ఒకవేళ ఎవరైనా ప్రగల్భాలు పలికితే వారు ఆయన పరిపాలనకు ఒప్పుకోనప్పుడు ఆయన ఎలా వారిని పరలోకానికి తీసుకెళ్తాడు? ఎప్పటి ప్రియులు ఆయన పరిపాలనకు ఒప్పుకున్నారా వారు రక్షింపబడతారు. చట్టానికి గౌరవం ఇచ్చావా? నువ్వు ధన్యుడివి. చట్టానికి గౌరవం ఇవ్వలేదా? నువ్వు శిక్షార్హుడివి. అందుకే చట్టాన్ని గౌరవించి మన సమాజంలో బ్రతికితేనే మనకి గౌరవం ఉంటుంది తప్ప అని చట్టాన్ని మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అని మనం ఒకవేళ చట్టాన్ని మన చేతుల్లోకి తెచ్చుకొని చట్టాన్ని మీరేమైనా మనం చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులం అయిపోతాం. అలాగే అలా శిక్షించడం ప్రభుత్వాలకి ఎంత ధర్మమో ఎంత న్యాయమో దేవుని పరిపాలన క్రింద లేనప్పుడు దేవుడు శిక్షించడం కూడా అంతే న్యాయం. ఎందుకంటే ఆహారాన్ని ఇస్తున్నది ఆయన,
నీళ్ళు ఇస్తున్నది ఆయన, మనకు బ్రతుకుని ఇచ్చింది ఆయన, మనకి జీవితాన్ని ఇచ్చింది ఆయన, మనల్ని జీవింప చేస్తున్నవాడు ఆయన. మరి ఇలాంటి వాడిని నమ్మక ద్రోహం చేసి ఇదిగో ఆయన వ్యాపారానికి నష్టం కలిగిస్తే మరి ఆయన మన మీద కేసేయడా ఏడా కష్టం. అందుకే కానీ శాపదేశపు రాణి మీ మీద ఏం చేయబోతుంది? నేరస్థాపన చేస్తుంది. నేను వచ్చే రెండవ రాకడలో నినివే పట్టణస్తులందరూ కూడా నిలబడి మీ మీద దోషారోపణ చేస్తారు అన్నాడు. అలా దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ జాగ్రత్తలు నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు. మన సంఘంలో, ప్రపంచంలో, సార్వత్రిక సంఘంలో ఎవరు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నవారం అయితే మనం సాతాను అనుచరులు అయిపోతాం. ఒకవేళ అలా ఉన్నవారం అయితే ఆయన పరిపాలన క్రిందకు రానివారం అయిపోతాం. ఆయన పరిపాలన క్రిందకు రానప్పుడు ఇంకా రాజ్య నివాసులుగా ఉండటానికి మనకు అర్హతే లేదు. ఆయన రాజ్యం మరేదో కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రియ సంఘమే. అందుకే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు రాజువా అని అడిగితే నీవు అన్నట్టు నేను రాజునే. నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నీ నీతి వేరు, నా నీతి వేరు. అండ్ చట్టానికైనా కళ్ళు కప్పి తప్పించుకోవచ్చేమో కానీ పరమందున్న తండ్రి కళ్ళు కప్పి తప్పించుకునే మనుషుడు భూమి మీద ఎవరు కూడా లేడు. ఆయన కంటికి కన్ను మరుగైనది ఏది కూడా లేదు. అందుకే అండ్ ఆయన శాసనాలకు లోపడాలి, ఆయన ఆజ్ఞలకు భయపడాలి, ఆయన పరిపాలన క్రిందకు మనందరం వచ్చే వారముగా ఉండాలి. అలా రాకపోతే శిక్షింపబడతారని చెప్పాడే తప్ప అండ్ అలా వస్తే శిక్షించబడతారని ఆయన అనలేదు. అందుకే మనం ఆయన పరిపాలన క్రిందకు రావాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వాడికి ఏమి విధించబడుతుంది? శిక్ష విధించబడుతుంది. నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మని వాళ్ళందరూ వేసేస్తారని కాదు, మారు మనసు పొందని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారని ముందుగానే చట్టం రాసాడు. చట్టం రాసిన తర్వాత కూడా తప్పు చేసాడు అనుకోండి, చట్టం రాసి ఎవరైనా సాంతో పొడిచాడు అనుకోండి, చట్టం రాసిన తర్వాత ఎవరైనా అత్యాచారం చేశాడు అనుకోండి, చట్టం రాసిన తర్వాత ఎవరైనా మోసగిస్తున్నాడు అనుకోండి, ఆల్రెడీ చట్టం ఉంది కనుక చట్టానుగుణంగా నువ్వు ఎవరివి నేరస్తుడివి. అంటే నేరస్తుడివా నిర్దోషివా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. రక్షింపబడాలా, శిక్షింపబడాలా, స్వర్గం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా అన్నది కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కనుక తగిన నిర్ణయాన్ని తీసుకోవాలి. అలాంటి వారందరూ ఆయన పరిపాలన క్రిందకు రాని వారందరినీ అని తమ నేలుటకు ఇష్టము లేని శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అలా కాలుతూ ఉంటాం. ఆయన ధవల సింహాసనం మీద కూర్చుని తీర్పిస్తాడు. కనుక ఆ తీర్పులో నా తండ్రి చేత శపించబడిన వారులారా అన్న జాబితాలో మనం ఉండకూడదు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్న జాబితాలో మనందరం ఉంటారని ఆశిస్తూ దేవుడి కొద్ది మాట్లాడి ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. Thank you.
తండ్రి మాటను బట్టి మేము ఆదరించబడటానికి భయం కలిగి భక్తి కలిగి జీవించడానికి నీ బిడ్డల మనసులను ప్రేరేపించండి. తండ్రి ఇంకా నిద్రమత్తులుగా ఉన్నారేమో ప్రభావితమైన నేను పరిపూర్ణంగా తెలుసుకునే వారిగా ఉన్నారేమో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని బిడ్డలమైన మాకందరికి అనుగ్రహించి నీ వైపు తేలి చూసేవారుగా లోకాన్ని విడిచిపెట్టేవారుగా ప్రభావ నీ బిడ్డలందరినీ ప్రేరేపించండి. ఇదిగోనైనా ఎంతకాలం వచ్చినా పాత్ర మమ్మల్ని తెలియదు కానీ వారు మన హృదయాలు మార్చుకుని నీ వైపు చూసేవారుగా నీ వైపు తిరిగేవారుగా నీ మాటలు విలువించేవారు బిడ్డలైన వారందరినీ తీర్చిదిద్దమని అప్పుడు జనాన్ని జరగబోయే కూడికలందరికీ మీ చేతులు అప్పగిస్తాం ప్రభావ. దాని ద్వారా కూడా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. అది చిత్తమైతే రేపు ఆరాధనలు సహాయ సహకారాలు అందించమని అనేకులైన నీ బిడ్డలను దేవాలయంలో తోడుకుంటాము. మరి ప్రార్థన చేసేవారి నామం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము మా తండ్రి.